తులారాశి తులారాశి వారికి ఆదాయ వ్యయాలు కావచ్చును, రాజపూజ్యం అవమానాలే కావచ్చును. అదే విధంగా వీరికి ఏ విధంగా ఉండబోతోంది, మరి ఏ విధంగా ఉంది గతంలో అనేటువంటి విషయాలను పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అయితే ఎవరెవరైతే ఇక్కడ ఈ తులారాశి వారు అంటే ముఖ్యంగా రా, రి, రు, రే, రో అక్షరాలు అంటే రమణి, రోజా, రాకేషు, రేవంత్, రచన, రమేష్, ఇలా మళ్ళీ ఇంకా ఏమిటి అంటే ప్రభాకరు, ప్రమోదు, ప్రదీపు, ప్రశాంత్, ప్రసన్న, ప్రియాంక, ఇలాంటి పేర్లు వీరందరూ కూడా మనకు తులారాశి కిందనే చెప్పడం జరుగుతున్నది. గత 2024-25లో కూడా మీకు సంబంధం లేని గొడవలు, మీకు అవసరం లేని సందర్భాలలో పోలీస్ స్టేషన్కు వెళ్ళడాలు, కోర్టు రిలేటెడ్ వెళ్ళడాలు, అదేవిధంగా కొంతమేర ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఆరోగ్య సమస్యలు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, అందులో అధికంగా భార్యాభర్తలలో అన్యోన్యత లోపించడము, ఒకరిపై ఒకరికి అనుమానం కలగడము, ఒకరిపై ఒకరు గొడవలు పెట్టుకోవడాలు, కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళడాలు, డబ్బు సమస్యలు అధికంగా ఉండడాలు, మనీ రిలేటెడ్ ఇష్యూస్ ఎక్కువగా ఉండి సూసైడ్ అటెంప్ట్స్ దాకా వెళ్ళడాలు, అదేవిధంగా ఇలా ఎన్నెన్నో కూడా ఇబ్బందులు ఫేస్ చేసినటువంటి వారు ఈ యొక్క తులారాశి వారు. యాక్సిడెంట్స్, సూసైడ్ అటెంప్ట్స్, ఎవరైనా ఏమైనా చేశారా, ప్రయోగం చేశారా మాకు, ఇలా డౌట్లు రావడాలు, అసలు ఈ ఇంటిలోకి వచ్చినప్పటి నుంచి మాకు బాగుండటం లేదు, అసలు మరి ఇంట్లో ఉండడమా మేము బయటికి వెళ్ళిపోవడమా అనేటువంటి సందర్భాలు కానీ, అసలు ఎక్కడా మాకు వాస్తు సరిగ్గా లేదు అని అనుకునేటువంటి సందర్భాలు కానివ్వండి, లేదా ఎవరో ఒకరు మీరు ఇంటి ముందు నిలబడితే ఎవరో ఒకరు మీ ఇంటి ముందు ఇట్లా వచ్చి మీకు అన్ని కష్టాలే ఉన్నాయి, మీరు ఇల్లును విడిచిపెట్టండి, లేదా మీకు కఠినంగా మీ జీవితం మారబోతోందని ఎవరో ముఖం తెలియని వ్యక్తులు మీ ఇంటి మీదకి వచ్చి మీ ఇంటి ముంగడికి వచ్చి చెప్పిపోయినటువంటి దాఖలాలు కూడా ఉంటాయి. సో ఇట్లా ఎన్నో ఫేస్ చేశారు. నేను చెప్పినవి జస్ట్ 1%. భూమికి సంబంధించింది కానివ్వండి, కోర్టుకు ఎన్నెన్నో ఫేస్ చేశారు. మరి ఈ పరాభావనామ సంవత్సరం ఎట్లా ఉంటుందయ్యా అనుకుంటే మాత్రము తప్పకుండా తులారాశి వారు అనగానే వీరితో మనం ఎప్పుడైనా కూడా మీరు వెళ్ళే మార్గం కరెక్టే అనాలి, అంతే. చాలా జాగ్రత్తలు ఉంటాయి వీరికి, చాలా జాగ్రత్తగానే వెళ్తారు, చాలా జాగ్రత్తగానే ఉంటారు. మరి అలాంటి ఈ తులారాశి వారికి గత 2 సంవత్సరాల నుండి 2023 సుమారుగా ఆగస్టు నుండి కూడా విపరీతమైనటువంటి ఇబ్బందులు అయితే ఫేస్ చేస్తున్నారు. సో మరి ఈ 2026 పరాభావనామ సంవత్సరం నుండి కూడా మీకు సుమారుగా ఆగస్టు 4వ తారీఖు వచ్చేదాకా కొంత ఓపికగా ఉండాల్సిందే. మరి ఈ 2026 ముఖ్యంగా ఏప్రిల్, మే దాటాలి. ఈ 2 నెలలు కనుక మీరు దాటగలిగితే అటు పిమ్మట కొంత పర్వాలేదు అనేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడా మీ వ్యక్తిగత జాతకరీత్యా నడిచే దశ అంతర్దశలలో శనేశ్వరునికి సంబంధించిందో, రాహువుకు సంబంధించిందో, సూర్యునికి సంబంధించిందో, సూర్యుడు ఒకవేళ మీకు తులాలో ఉన్న ఈ సూర్యునికి సంబంధించిన దశ ప్రారంభమైన లేదా అంతర్దశలు వస్తూ ఉన్నా చెప్పలేం, ఏమైనా ఇబ్బందులు ఉండొచ్చు. కనుక మీ వ్యక్తిగత జాతకం అనేటువంటిది ఇప్పుడు చెక్ చేసుకోవాల్సినటువంటి సమయము. తులారాశి వారు 100కు 200% కూడా మీ వ్యక్తిగత జాతకాన్ని ఇప్పుడు మీరు చెక్ చేసుకోవాల్సినటువంటి సమయం. ఏం జరిగింది, ఏం జరుగుతూ ఉన్నది, ఏం జరగబోతూ ఉన్నది అనేటువంటి విషయాలను తప్పకుండా 1కి 2 సార్లు మీరు చెక్ చేసుకొని ముందుకు వెళ్ళాలి. మరి వివాహ ప్రయత్నాలు కానీ, వివాహానికి సంబంధించింది కానివ్వండి, అదేవిధంగా ఏమైనా లైక్ ఇల్లు నిర్మాణం కావచ్చును, లేదా ఏమైనా ప్రాపర్టీస్ సేల్ చేయాలి అని అనుకున్నా, సేల్ చేయాలి అని ఎప్పటి నుంచో అనుకున్నా
సరైనటువంటి రేట్ రావటం లేదు అని అనుకునేటువంటి తరుణంలో కావచ్చును, ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, వివాహం చేసుకుంటారని చెప్పి, తప్పకుండా మిమ్మల్ని వివాహం చేసుకుంటాను 100% అని చెప్పి మిమ్మల్ని ఎవరైనా మోసం చేసినట్టయితే, మరి తిరిగి మళ్ళీ మీకు వారు కాల్ చేయడమో, లేదా ఏదో ఒక రకంగా మీకు వారు కాంటాక్ట్‌లోకి వచ్చేటువంటి పరిస్థితి కనబడుతున్నది. సో, ఏది ఏమైనప్పటికీ కూడా తులారాశి వారు మాత్రము ధైర్యంగా ఉండండి. జరిగింది జరుగుతుంది. జరగబోయేది అద్భుతంగా ఉంటుంది. రాబోయే సుమారుగా ఒక 2, 2.5 సంవత్సరాలు కూడా మీకు అద్భుతమైనటువంటి వ్యాపారం కావచ్చును, అద్భుతమైనటువంటి ఉద్యోగం కావచ్చును, ఉద్యోగంలో పేరు ప్రఖ్యాతలు కానివ్వండి, వ్యాపారంలో మంచి రాబడి కానివ్వండి, వ్యాపారం సజావుగా సాగేటువంటి పరిస్థితులు కానివ్వండి, ఇలా ఎన్నెన్నో కూడా యోగాలున్నవి. ఎందుకంటే నేను పట్టిన కుందేలుకు 3 కాళ్ళంటే 3 కాళ్ళనే వాదించాలి. మీరు అధికంగా వాదిస్తారు. మీతో ఎప్పుడూ కూడా ఎవరు గెలవలేరు. మాట్లాడి గెలవలేరు. కనుక ఇది గమనించుకోండి. రాబోయే రోజులలో వివాహ ప్రయత్నాలు, సంతానము అన్నీ ఎవ్రీథింగ్ అయితే ఫైన్ ఉంది. రావాల్సిన ధనము కూడా వచ్చే పరిస్థితి ఉంది. ఇది ఖచ్చితంగా తెలుసుకోండి. ఎందుకంటే గొడవలు, అప్పులు, గొడవలు, సూసైడ్ అటెంప్ట్స్, సీక్రెట్ విషయాలు ఏమైనా బయటపడడాలు కానివ్వండి, ఇవే నడిచినవి గడిచిన సుమారుగా సంవత్సరంన్నర నుండి కూడా. సో, ఇప్పుడు తప్పకుండా మీరు గెట్టినయ్యేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఎట్టి కోశాన ధైర్యంగా ఉండండి. కాలభైరవ స్వామి పూజ చేసుకోండి. కుదిరితే గానుగాపూర్ వెళ్ళిరండి ఈ సంవత్సరం పూర్తయ్యేలోపు. అదేవిధంగా దత్తాత్రేయ స్వామి అనుగ్రహాన్ని పొందండి. అదేవిధంగా వ్యాపారంలో మన ఉద్యోగంలో కూడా మార్పులు చేర్పులు ఉంటవి. ఉద్యోగంలో ఖచ్చితంగా మార్పులు చేర్పులు మాత్రం ఉంటవి. ఇందులో ఎలాంటి డౌట్ లేదు. సో, వ్యక్తిగత జాతకానికై తప్పకుండా సంప్రదించండి. ఆల్ ద బెస్ట్.